సాయిధరమ్ తేజ్ అనే పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మెగా కుటుంబం నుంచి వచ్చినా కూడా చాలా తక్కువ సమయంలోనే మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. అదిరిపోయే హిట్లు ఇచ్చాడు. అంతలోనే ఫ్లాపుల్లోకి వెళ్ళిపోయాడు. తిరిగి వస్తున్నాడు అనుకునే టైంకు యాక్సిడెంట్ లో కోమాలోకి వెళ్ళిపోయాడు. రీ ఎంట్రీలో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఇలా ఓ సినిమాలో ఎన్ని ట్విస్టులు ఉంటాయో అన్ని కూడా సాయిధరమ్ తేజ్ లైఫ్ లోనే ఉన్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్లకు ముద్దుల మేనల్లుడిగా అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు తేజ్. మొదట రై సినిమాకు సంతకం చేసినప్పటికీ 2014లో విడుదలైన పిల్ల నువ్వులేని జీవితం చిత్రంతో ఆయన హీరోగా పరిచయమై తొలి అడుగులోనే విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా ఆయనకు ఉత్తమ తొలి నటుడుగా సైమా అవార్డును కూడా తెచ్చిపెట్టింది. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం వంటి వరుస విజయాలతో తన ఫ్యాన్ బేస్ ను పెంచుకుంటూ యువ కథానాయకుడిగా నిరూపించుకున్నాడు. కెరీర్ సాఫీగా సాగుతున్న సమయంలో సాయిధరమ్ తేజ్ వరుసగా ఫ్లాపులు చూశాడు. తిక్కా, విన్నర్, జవాన్, ఇంటెలిజెంట్, తేజ్ ఐ లవ్ యూ లాంటి సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. దీంతో ఆయన కెరీర్ ఒక్కసారిగా డౌన్లో పడిపోయింది. ఈ నిరాశ మధ్యలో 2019లో వచ్చిన చిత్రలహరి సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు తేజ్. మానసిక సంఘర్షణతో కూడిన పాత్రలో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు మంచి కంబ్యాక్ లభించింది. ఆ తర్వాత ప్రతిరోజు పండగే సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. సక్సెస్ఫుల్ కంబ్యాక్ తర్వాత 2021లో జరిగిన ఒక బైక్ ప్రమాదం ఆయన జీవితంలో పెను కుదుపునిచ్చింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయిధరమ్ తేజ్ సుదీర్ఘ కాలం పాటు సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ కష్ట సమయంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ సహా మెగా కుటుంబ సభ్యులు, అభిమానులు అందించిన ప్రేమాభిమానులు ఆయనకు ధైర్యాన్నిచ్చాయి. ఓ సమయంలో ఆయన బతుకుతాడా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ దేవుడి దయ, అభిమానుల ఆశీస్సులతో ఆయన కోలుకొని తిరిగి సినిమాల్లో నటించడమే కాదు, విరూపాక్షతో సంచలనం సృష్టించాడు. ఆయన మానసిక ధైర్యానికి ఈ విజయం నిదర్శనం. యాక్సిడెంట్ తర్వాత జీవితం కొత్తగా మరింత బాగుందని ఆయనే స్వయంగా చెప్పడం విశేషం. ఈ పెద్ద విరామం, కష్టాన్ని అధిగమించిన తర్వాత 2023లో విడుదలైన విరూపాక్ష ఏకంగా 100 కోట్లు వసూలు చేసింది. అద్భుతమైన స్క్రీన్ ప్లేతో కూడిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా ఆయన కెరీర్లో ఒక బెస్ట్ మైలురాయిగా నిలిచింది. ఈ విజయం ఆయనకు ఇండస్ట్రీలో మరింత బలమైన పునాదిని వేసింది. ప్రస్తుతం సంబరాల ఏటిగడ్డు సినిమాతో వస్తున్నాడు తేజ్. ఈ సినిమా టీజర్ కూడా అదిరిపోయింది. రోహిత్ అనే కొత్త దర్శకుడు దీన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకోవాలని చూస్తున్నాడు సాయిధరమ్ తేజ్.